హైదరాబాద్ వాసులను పెట్రోల్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో సరిపడా పెట్రోల్ డీజిల్ ఉందని ప్రభుత్వం చెబుతున్నా పలు బంకుల దగ్గర వాహనాల క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల పెట్రోల్ లేదంటూ నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ దొరక్క వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గడిచిన 3 రోజులుగా పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు నానా తంటాలు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. చాలా బంకుల వద్ద క్యూ లైన్లు కనిపిస్తే మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కానీ ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది అటు పూర్తి స్థాయిలో తెలంగాణ వివిధ కార్పొరేషన్ల వద్ద పెట్రోల్ డీజిల్ పుష్కలంగా ఉంది. ఎవరు కూడా దీనికి సంబంధించిన ఎవరైతే రూమర్స్ నమ్మొద్దని చెప్పే ప్రయత్నం చేస్తున్నా కానీ చాలా చోట్ల కూడా బంకులు క్లోజ్ చేసిన దృశ్యాలే మనకి కనిపిస్తారు. ప్రస్తుతానికి అయితే నేను హైదరాబాద్ సివిల్ సప్లై ఆఫీస్కు కూతబెట్టు దూరంలోని పంజగుట్టలోని ఒక బంకు వద్ద చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఈ బంకు క్లోజ్ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. కేవలం ఒకే బంకు కాదు, నగర శివారు ప్రాంతాలతో పాటు నగరంలోని చాలా ప్రధాన కూడల్లో ఉన్న బంకులు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వం చెబుతుంది పెట్రోల్ డీజిల్ సంబంధించిన కొరత లేకుండా దీనికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నాం. ఎక్కడ కూడా తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నా కానీ చాలా బంకులకు సంబంధించి కూడా ఇటు వాటికి సంబంధించిన కంపెనీలు క్రెడిట్ లిమిట్ ఇవ్వకపోవడంతో ప్రస్తుతానికైతే చాలా చోట్ల కూడా అందుకు సంబంధించి చిన్న చిన్న బంకులన్నీ కూడా క్లోజ్ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని బంకులలో కూడా బారులు తీరిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల మనం చూసుకోవచ్చు గడిచిన 2-3 రోజులుగా చాలా చోట్ల బంకులకు సంబంధించి కూడా ఇండియన్ బంకులతో పాటు హెచ్పి అదేవిధంగా భారత్ వంటి బంకుల్లో కూడా చాలా చోట్ల రద్దీ కనిపిస్తుంది. కానీ కొన్ని బంకుల్లో మాత్రం నో స్టాక్ బోర్డు కనిపిస్తుంది. ప్రస్తుతానికి నేను పంజగుట్ట వద్ద ఉన్న ఒక పెట్రోల్ బంక్ వద్ద ఉన్న చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా ఈ బంకు క్లోజ్ చేస్తున్న దృశ్యాలు కానీ ఎందుకంటే నగర శివారు ప్రాంతాలతో పోల్చుకుంటే నగర నడిబొడ్డున ఉన్న బంకుల్లో కూడా ప్రస్తుతానికైతే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం విజువల్ చూసుకోవచ్చు. ఈ బంకు ఎదుట కూడా నో స్టాక్ బోర్డు అని కూడా నో స్టాక్ పెట్రోల్ అని కూడా ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల కూడా ఇదే దృశ్యాలు మనకి ఇటు ఇండియన్ బంక్తో పాటు భారత్ అదేవిధంగా హెచ్పితో పాటు పలు బంకుల్లో కూడా కనిపిస్తున్నాయి. వాస్తవానికి చాలా చోట్ల గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఏపీలో కొంత ఇంధన సమస్య తలెత్తిన నేపథ్యంలో హైదరాబాద్లో కూడా శివారు ప్రాంతాల్లో చాలా బంకులను క్లోజ్ చేశారు. కానీ చాలా బంకులకు సంబంధించి కొంత రద్దీ కనిపించింది. రద్దీ క్రమక్రమంగా తగ్గే ప్రయత్నం చేస్తున్నా కానీ చాలా బంకులకు సంబంధించిన డీలర్లు ఎవరైతే ఉంటారో నో స్టాక్ బోర్డు పెట్టేసి వాళ్ళకి సంబంధించిన అంటే నెల రోజులకు సంబంధించి కావచ్చు, వారం రోజులకు సంబంధించిన పెట్రోల్ ఏదైతే ఉందో అన్ని క్లోజ్ చేసుకొని పూర్తిగా వాటిని క్లోజ్ చేసిన తర్వాత కూడా వాటిని నో స్టాక్ బోర్డు పెట్టిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వాస్తవానికి సివిల్ సప్లై అధికారులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి కూడా ఏ బంకుల వద్ద పెట్రోల్ కొరత లేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి అధికారులు చెప్తున్నందుకు గ్రౌండ్ లెవెల్లో కూడా పూర్తిగా భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే బంక్ సంబంధించి కూడా చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ వేల బంకులకు సంబంధించి కూడా వెళ్ళే ప్రయత్నం ఇక్కడ నుంచి పెట్రోల్ కొట్టించుకునే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవానికి అయితే ఈ బంకు ఉదయం నుంచి కూడా నో స్టాక్ పెట్రోల్ అంటూ కూడా బోర్డులు దర్శనమిస్తున్నాయి. కెమెరా పర్సన్ కనకరాజ్తో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.